రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రజలపై భారం మోపబోమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. సికింద్రాబాద్లో ఎల్లుండి జరిగే మహిళా సదస్సులో మహిళా శక్తి పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. భూ పరిపాలనా చట్టాలపై అధ్యయనం చేసి సవరణలను సిఫార్సు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ నిరోధానికి రూపొందించిన భూ కబ్జా నిరోధక చట్టానికి వెంటనే ఆమోదముద్ర వేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందజేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ బందరు పోర్టు మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు మరికొన్ని జాతీయ రహదారుల గురించి కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చర్చించారు. అనంతరం చంద్రబాబు నాయుడు పాతికేయులతో మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాజకీయ అంశాలు, రాష్టంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్టంలోని అన్ని ప్రాంతాలకు నీరు అందుతుందని ముఖ్యమంత్రి వివరిస్తూ Even one project we are discussing now, Polavaram to Banakacherla, intra-linking of rivers. With this, we can link Vamsadhara, Nagavali, Godavari, Krishna and Penna, so that drought area of Rayalaseema will be benefited. Water is going to sea from Rajahmundry. That water we wanted to harness through Polavaram project. Polavaram is going to complete by 2027. If we can connect this, water will go to Banakacherla. That is the gateway of Rayalaseema projects. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రజలపై భారం మోపబోమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. ప్రజలు కట్టే పన్నుల నుంచి రాజధాని నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా వినియోగించబోమని ఆయన వెల్లడించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు పట్టణంలో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ 64,000 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు విలువైన పనులకు టెండర్లు పిలిచామని మంత్రి నారాయణ వివరిస్తూ ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా అమరావతి క్యాపిటల్ సిటీలో ఖర్చు పెట్టమని చాలా నిక్కచ్చిగా చెప్పారు. అక్కడ 5,000 ఎకరాలు యాక్చువల్ గా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నాం. దాదాపు 8,000 ఎకరాలు ఉంది. 3,000 ఎకరాలు గ్రీన్ అండ్ బ్లూ పోయింది. పోతే 5,000 ఎకరాలు నెట్ ఉంది. ఈ 5,000 ఎకరాల్లో సుమారుగా ఒక 1,000 నుంచి 1,200 ఎకరాలు డిఫరెంట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ పిలుస్తున్నాం. మిగిలిన ల్యాండ్ని పక్కన పెడుతున్నాం. దాని యొక్క వాల్యూ బాగా వచ్చినప్పుడు అమ్మదలుచుకున్నాం. ఈ రోజు దాదాపు 64,000 కోట్లకి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తీసుకుని టెండర్లు విలువమని అధికారులకు ఇచ్చాం. సికింద్రాబాద్లో ఎల్లుండి జరిగే మహిళా సదస్సులో మహిళా శక్తి పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేస్తారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. సదస్సు ఏర్పాట్లపై నిన్న ఆమె సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందువల్ల పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేదికల నిర్మాణం, బారికేడ్లు, లైటింగ్, పార్కింగ్, సీటింగ్ తదితర పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారులు తెలిపారు. తెలంగాణలో ఉత్కంఠభరితంగా సాగిన శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఆ పార్టీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన అల్ఫోర్స్ నరేందర్ రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలింది. ఈ స్థానంలో మొత్తం 56 మంది పోటీ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశాన్ని అంతర్జాతీయ వినోద రంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికి తీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు మే 1వ తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం
wavesindia.org వెబ్సైట్ను అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి. ఆంధ్రప్రదేశ్లో భూ పరిపాలనా చట్టాలపై అధ్యయనం చేసి సవరణలను సిఫార్సు చేసేందుకు రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్గా ఉండే ఈ కమిటీలో ఆర్థిక, పురపాలక, పరిశ్రమలు, దేవాదాయ, న్యాయశాఖ మంత్రులు సభ్యులుగా ఉంటారు. భూ పరిపాలనకు సంబంధించిన వివిధ చట్టాలు, నిబంధనలపై సమగ్ర అధ్యయనం చేసి అవసరమైన సవరణలను సూచించడంతో పాటు నాలా ఓటీసీ విధానానికి తుది రూపు ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. కౌలు రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద లబ్ది చేకూర్చే విషయమై కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. అన్నదాత సుఖీభావ పథకంపై శాసన మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిన్న సమాధానమిస్తూ రాష్టంలో 90% మంది కౌలు రైతులు ఉన్నారని వారికి సాయం అందించాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి సాయం అందించే విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. 2025-26 బడ్జెట్లో ఈ పథకం అమలుకు 9,400 కోట్ల రూపాయలు ప్రతిపాదించామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ఈరోజు ఇంటర్ మొదటి సంవత్సరం గణితం పేపర్ 1A, బోటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ నంబర్ 2 ఎంపిక చేశారు. భారత్ను అంతర్జాతీయ వినోద రంగానికి కేంద్రంగా మార్చేందుకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ వేవ్స్ 2025 సదస్సును ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్స్లో మే 1 నుంచి 4వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. దేశంలో మీడియా, వినోద రంగం అభివృద్ది, వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సృజనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో క్రియేట్ ఇన్ ఇండియా పేరుతో 31 అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఇప్పటివరకు 70,000 మంది తమ వివరాలను నమోదు చేసుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పర్యాటకులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. బెర్లిన్లో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ బిజినెస్ ట్రేడ్లో ఆయన నిన్న ప్రసంగిస్తూ వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్టంలో పెట్టుబడులు పెట్టి పర్యాటక అభివృద్దిలో భాగస్వాములు కావాలని దుర్గేష్ కోరారు. ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో వాటర్ బెల్ విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. పనులకు హాజరయ్యే శ్రామికులకు గంటకోసారి నీళ్లు సేవించేలా పని ప్రదేశాల్లో ఏర్పాట్లు చేయాలని, నీడనిచ్చే షెడ్లు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించింది. పని ప్రదేశాల్లో ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉండాలని పేర్కొంది. వేసవిలో పని ప్రదేశాల్లో ఉపాధి శ్రామికుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ కృష్ణతేజ ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించారు. వీటిని వెంటనే అమలు చేయాలని జిల్లా జల యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్లను ఆయన ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో భూ కబ్జా నిరోధక చట్టాన్ని వెంటనే ఆమోదించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రజలపై భారం మోపబోమని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. సికింద్రాబాద్లో ఎల్లుండి జరిగే మహిళా సదస్సులో మహిళా శక్తి పాలసీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేస్తారని తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. భూ పరిపాలనా చట్టాలపై అధ్యయనం చేసి సవరణలను సిఫార్సు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.